ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కోసం సిద్ధమవుతున్న మత్తుగాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది తెలంగాణ ఈగల్ టీం. డ్రగ్ ప్రైడర్ల ఆట కట్టించేందుకు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. డ్రగ్స్ అసలు రాష్ట్రానికే రాకుండా రూట్స్ ని కట్ చేసేందుకు ఢిల్లీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన బిగ్ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. ఈ ఆపరేషన్ లో పోలీసులు కంగు తినే నిజాలు బయటపడ్డాయి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ఈగిల్ టీం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఢిల్లీలో తెలంగాణ ఈగిల్ టీం, ఎన్సీబీ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో గడువు తీరిన 50 మందికి పైగా నైజీరియన్లు ఉంటున్నట్లు గుర్తించింది. వారిని ఈ టీం అదుపులోకి తీసుకుంది. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం తదితర నగరాల్లో ఈ డ్రగ్స్ తో సంబంధాలు ఉన్న కీలక నిందితులను అరెస్టు చేసింది. 4 ప్రాంతాల్లో 5340 ఎక్సిటీ మాత్రలు, 250 గ్రాముల కొకైన్, 109 గ్రాముల హెరాయిన్, 250 గ్రాముల మెథాంఫైటమైన్ ను సీజ్ చేసింది. ఢిల్లీలోని 59 మ్యూల్ ఖాతాలతో పాటు 16 డ్రగ్స్ కేంద్రాలను గుర్తించింది. ఇక నైజీరియాకు చెందిన 107 బ్యాంకు ఖాతాలు ఈగిల్ టీం స్తంభింపచేసింది. మల్నాడు రెస్టారెంట్, మహీంద్రా యూనివర్సిటీ కేసులో నైజీరియన్ నిక్ ను అరెస్టు చేసింది. కాగా తెలంగాణలో ఒక రెస్టారెంట్ లో దొరికిన డ్రగ్స్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తే ఈ నెట్వర్క్ భాగోతం బయటపడిందని తెలంగాణ ఈగిల్ టీం ఎస్పీ సీతారాం తెలిపారు. మల్నాడు అనే రెస్టారెంట్ నుంచి డ్రగ్స్ ఇదంతా వస్తుందని తెలిసింది. అంటే వాళ్ళు దే ఆర్ యూజింగ్ డ్రగ్స్, బాగా కన్జ్యూమింగ్ డ్రగ్స్. సో అది తీసినప్పుడు ఏంటంటే దానికి ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసెస్లో వస్తున్నాయి. ఫస్ట్ గోవా నుంచి కూడా వస్తున్నాయి. కొరియర్ సర్వీస్ నుంచి తెస్తున్నారు ఎక్కువ. ఆ కొరియర్ సర్వీస్ని ఐడెంటిఫై చేసి దాని వెనక ఎవరున్నారు, కొరియర్కి ఎవరు వచ్చి పార్సిల్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని వచ్చి చూసినప్పుడు చాలామంది కూడా ఇందులో ఉన్న ఈ నైజీరియన్స్ ఒక్కొక్క కొరియర్కి ఈ కామర్స్, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిల్లో తీసుకున్న షూస్ నుంచి కానీ క్లోత్స్ నుంచి కానీ దాంట్లో కన్సీల్ చేసి పంపిస్తున్నారు. అవి కూడా డ్రగ్ పార్సిల్స్ కూడా తెప్పించుకొని చూడటం కూడా జరిగింది. చూసిన తర్వాత ఫైనల్గా ఈ నెట్వర్క్ ఎవరెవరు ఎక్కువ ఉంటున్నారో వాళ్ళ ఫోన్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ అనేది తీసుకున్నప్పుడు వాళ్ళ నెట్వర్క్ అనేది మాకు ఒక పిక్చర్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ ముఠాతో దాదాపు 2000కు పైగా డ్రగ్స్ వినియోగదారులు, పెడ్లర్లు ఉన్నట్లు ఈగిల్ టీం గుర్తించింది. ఢిల్లీ నుంచి డ్రగ్స్ పార్సిళ్లు, బూట్లు, దుస్తులు, కాస్మెటిక్ వస్తువులు, చెప్పుల మధ్యలో డ్రగ్స్ పెట్టి కొరియర్ ద్వారా సప్లై చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్రీ మారుతి కొరియర్స్, డిటిడిసి, ప్రొఫెషనల్ కొరియర్స్, షిప్ రాకెట్, ఇండియా పోస్ట్, ఢిల్లీ వేరీ, బ్లూ డాట్, ట్రాక్ అండ్ తదితర కొరియర్స్ నెట్వర్క్ ను ఈ నైజీరియన్ ముఠా ఉపయోగించినట్లు ఈ కేసు విచారణలో బహిర్గతమైంది. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఇదే సరైన సమయం అని అనుకుంటున్న డ్రగ్స్ మాఫియా హైటెక్ నగరాలపై కన్నేసింది. గుట్టుచప్పుడు కాకుండా సిటీలకు డ్రగ్స్ చేర్చేందుకు విదేశాల నుంచి డ్రగ్స్ మాల్ దించింది. వరుస ఆపరేషన్లతో మత్తుగాళ్లకు దడ పుట్టిస్తున్న ఈగిల్ ఒక గ్రామ మత్తు కూడా సిటీలోకి ప్రవేశించకుండా నజర్ పెట్టింది. ఇందులో భాగంగా సప్లై చైన్ నే బ్రేక్ చేసే పనిలో పడింది. భారీ జాయింట్ ఆపరేషన్లతో కంత్రిగాళ్ల జాయింట్లు విరగ్గొట్టింది. రాష్ట్రానికి ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతుందో అక్కడి నుంచే నరుక్కుంటూ వస్తోంది.